ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నా. మరి ఇవాళ మన హేమ హంగామాలో మూవీ అప్డేట్ ఏంట్రా అంటే పుష్పకి ఇంకా సమస్యలు తీరలేదంట. ఇందుకే ఏంటో సమస్యలు అంటే పొలిటికల్ ఏపీ పాలిటిక్స్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళి సపోర్ట్ ఇవ్వడం జరిగిందో అప్పుడు స్టార్ట్ అయింది కరెక్ట్గా ఈ రచ్చ. దాంతో ఆగస్టు 15కి రిలీజ్ అవ్వాల్సిన సినిమా కాస్త డిసెంబర్ 6కి అలా పోస్ట్ పోన్ అయిపోయింది అనమాట. సర్లే పోస్ట్ పోన్ అయింది కదా, పనులన్నీ తాయితీగా చేసుకుందామని రిలాక్స్ అవ్వాలనుకున్నా కూడా అవ్వలేకపోయిన సిచ్యువేషన్ అనమాట. ఏంటంటే లైక్ పుష్ప 1లో ఐటమ్ సాంగ్ ఊ అంటావా మామ ఎంత హిట్ తెచ్చిందో అందరికీ తెలుసు. ఎందుకంటే అందులో ఉన్న కాస్టింగ్ కూడా అలాంటిది. సమంత అండ్ అల్లు అర్జున్ ఇద్దరి జోడలో వచ్చిన సాంగ్ కాబట్టి అప్పుడు ఎర్రగా తీసేసింది. అంతేకాదు పుష్ప 2లో కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక అద్రిపోయే ఐటమ్ సాంగ్ అయితే సుకుమార్ గారి చేతిలో పెట్టేశారు. బట్ అన్ఫార్చునేట్లీ దాన్ని ఇంకా షూటే చేయలేదు. ఎందుకు షూట్ చేయలేదురా అంటే దానికి తగ్గ పర్ఫార్మెన్స్ అంటే అల్లు అర్జున్ స్టెప్ని మ్యాచ్ చేసే ఒక స్టార్డమ్ ఉన్న హీరోయిన్ అయితే ఇంకా దొరకట్లేదంట మన సుకుమార్ గారికి. అందుకని ఇంకా సాంగ్ని స్టార్టే చేయలేదంట. అది అలా పక్కన పెట్టేసి ఈ సాంగ్ షూట్ కోసము జాన్వీ కపూర్ని కూడా ట్రై చేశారంట. బట్ ఆల్రెడీ జాన్వీ కపూర్ నుంచి సైడ్ నుంచి ఏంటంటే రామ్ చరణ్ తోటి జూనియర్ ఎన్టీఆర్ తోటి హీరోయిన్ కింద సినిమాలు ఓకే చేశాను కదా, ఇలాంటి టైంలో ఐటమ్ సాంగ్ స్టార్ట్ చేస్తే బాగోదేమో కదా అని చెప్పి బోని కపూర్ గారు కూడా అనుకున్నారంట. సమంత చేసింది కదంటే అప్పటికి సమంత కెరియర్లో పీక్స్ చూసేసింది. బట్ జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీలో అయితే ఇప్పుడిప్పుడే స్టెప్స్ వేస్తుంది కాబట్టి కరెక్ట్ స్టెప్ కాదని వాళ్ళైతే ఫీల్ అవుతున్నారంట. అంతేకాదు పుష్పకి ఇంకా సమస్యలు ఏంటంటే అటు ఫాహిద్ గారి డేట్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయి. అండ్ ఈ ఆలస్యం వల్ల కూడా ఫాహిద్ కూడా ఇరిటేట్ అవుతున్నారంట. అండ్ ఇప్పుడు ఏంటంటే మీకు కావాల్సిన డేట్లు నేను ఇస్తాను అనే స్టేజ్ నుంచి నాకున్న డేట్లో మీరు ఎంతవరకు చేయించుకోగలరో అంతవరకు చేయించుకోండి అనే స్టేజ్కి వచ్చేసారు. సో ప్రతిదీ కూడా చాలా చాలా డెడ్ ఎండ్లో ఉంది. సో మరి సుకుమార్ గారు ఏం చేస్తారో, సినిమాని అందిస్తారో లేదో అన్నది మాత్రం మనం ఖచ్చితంగా చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.